ప్రపంచపు మొట్టమొదటి మ్యాగ్నెటిక్ సస్పెన్షన్ ఎలక్ట్రిక్ కారు 40,000 రూపాయలకి ఎలక్ట్రిక్ బైక్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాళ్ళ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళ లైవ్. మొదటగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాళ్ళ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే BYD కంపెనీ వాళ్ళు ఒక సంచలనాన్ని క్రియేట్ చేశారండి. ప్రపంచపు మొట్టమొదటి మ్యాగ్నెటిక్ సస్పెన్షన్ ఉన్న ఎలక్ట్రిక్ కార్ అనేది తీసుకొచ్చారు. మీరు చూస్తున్నది యాంగ్వాంగ్ U7 అనే ఒక ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 135 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 720 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. కానీ ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే మ్యాగ్నెటిక్ సస్పెన్షన్ అనమాట. మ్యాగ్నెటిక్ సస్పెన్షన్ వల్ల ఉపయోగం ఏంటంటే మ్యాగ్నెట్స్ ద్వారా ఈ సస్పెన్షన్ అనేది కంట్రోల్ అవుతుంది. వీళ్ళు ఒక డెమాన్స్ట్రేషన్ కూడా చేస్తారు. మీరు ఒకసారి ఆ వీడియో చూడొచ్చు. ఈ డెమాన్స్ట్రేషన్ లో BYD సంబంధించిన ఎలక్ట్రిక్ కారు 2 టైర్లు ముందు బరస్ట్ అయినా కూడా ఈ మ్యాగ్నెటిక్ సస్పెన్షన్ ఉండడం వల్ల కార్ ఎటువంటి స్కిడ్ అవ్వకుండా చాలా కాన్స్టెంట్ గా అయితే రైడ్ అవ్వడం జరిగింది. సో ఇటువంటి యూనిక్ ఫీచర్ అనేది BYD కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారు. మేబీ ఇండస్ట్రీలో నా వరకు నేను కూడా వినడం ఫస్ట్ టైం అనమాట. ఇటువంటి మ్యాగ్నెటిక్ సస్పెన్షన్ ఒకటి ఉంటుందని చెప్పి చాలా ఇన్నోవేటివ్ గా అయితే BYD వాళ్ళు అయితే ఆలోచించారని చెప్పుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క టాప్ స్పీడ్ చూసినట్లయితే గంటకు 160 కిలోమీటర్లు. దీని ధర $88,000 అయితే ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లో తీసుకొచ్చారు. అలానే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే విధంగా 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ మీద ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే బిల్డ్ చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే రోనీ దత్తా అనే ఒక ITI విద్యార్థి 150 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఒక ఎలక్ట్రిక్ బైక్ ని అయితే డెవలప్ చేశారనమాట. ప్రాజెక్ట్ కోసం ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ బైక్ ని కేవలం 18 రోజుల్లోనే కంప్లీట్ చేశామని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 70 కిలోమీటర్లకు టాప్ స్పీడ్ వెళ్తుందని చెప్తున్నారు. అలానే దీని రేంజ్ 150 కిలోమీటర్లు అని చెప్తున్నారు. దాంతో పాటుగా ఈ ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉందో ఇందులో డైనమోని కూడా యూజ్ చేసామని చెప్తున్నారు. ఛార్జింగ్ కూడా ఈ డైనమోని యూజ్ చేసి సొంతంగా అంటే ఆ డైనమో ద్వారానే రీజనరేటివ్ గా బ్యాటరీ ప్యాక్ కూడా ఎనర్జీ వస్తుందని చెప్పి ఈ స్టూడెంట్ అయితే చెప్పారు. ఇక ఈ స్టూడెంట్ కి ఈ ఓవరాల్ గా ఎలక్ట్రిక్ బైక్ ని తయారు చేయడం కోసం కేవలం ఒక 40,000 రూపాయలు మాత్రమే ఖర్చు అయిందని తెలిపారు. నెక్స్ట్ చూసినట్టయితే భారతదేశం కూడా లిథియం రిజర్వ్స్ మీద అయితే దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలు రాబోయే రోజుల్లో ఈవీల వాడకం విపరీతంగా పెరుగుతుంది. అందులో అత్యంత కీలకమైన కాంపోనెంట్ బ్యాటరీ ప్యాక్. దానికోసం ఇప్పుడు భారతదేశ కంపెనీలు $600 మిలియన్ ఆస్ట్రేలియాలో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాయి. ఆస్ట్రేలియాలో అత్యధికంగా లిథియం రిజర్వ్స్ అయితే ఉన్నాయి. దాని గురించి మనకు డీటెయిల్ గా అయితే మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను ఇప్పుడు. సో ఆస్ట్రేలియాలో లిథియం ప్రాజెక్ట్స్ ఏదైతే కిలియన్ మైనింగ్ జెయింట్ SQM వాళ్ళు సుమారుగా ఈ వీళ్ళు చేపట్టిన ఈ పర్టికులర్ లిథియం ప్రాజెక్ట్స్ లో 20% స్టేక్ అయితే దక్కించుకున్నారు. మన భారతదేశానికి చెందిన కొన్ని కంపెనీస్ అనమాట. కనాజీ బీజేష్ ఇండియా లిమిటెడ్, కబిల్ మరియు కోల్ ఇండియా, ఆయిల్ ఇండియా, ONGC విదేశ్, వీళ్ళందరూ కలిసి లిథియం ప్రాజెక్ట్స్ మీద $600 మిలియన్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇప్పటి నుంచి భారతదేశం కనుక లిథియం మీద ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఏ దేశాలు, ఉదాహరణకి చైనా వంటి దేశం, చైనా అని కాకుండా ఆస్ట్రేలియా, బొలివియా, ఇతర దేశాలు చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళి అన్ని కూడా చైనాకే దక్కిస్తున్నాయి అనుకోండి. మన భారతదేశం లిథియం ఎక్వైర్మెంట్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ చైనా ఎక్వైర్ చేస్తుంది కాబట్టి అక్కడి నుంచి మనం లిథియం ఎక్వైర్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు చెప్పిన రేటుగా మనం లిథియం కొనాలన్నమాట. సో ముందుగానే ఇలాగ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఏదైతే ఉందో అది మంచి విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఢిల్లీ ప్రభుత్వం తమ EV పాలసీని మరొక 15 రోజులు ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట. వాస్తవానికి ఢిల్లీ EV పాలసీ ఏప్రిల్ 1వ తారీఖున అయితే ముగిపోతుంది. బట్ దాన్ని 15 రోజుల వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. సో ప్రెసెంట్ ఢిల్లీ గవర్నమెంట్ ఎవరైతే ఎలక్ట్రిక్ సైకిల్ కొంటున్నారో వాళ్ళకి $5,500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ 2 వీలర్ కి మాక్సిమం 30,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ 3 వీలర్ కూడా 30,000 పైగా సబ్సిడీ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో దీన్ని మరికొన్ని రోజులు అయితే పొడిగించారు. నెక్స్ట్ చూసినట్లయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు తాజాగా ఒక ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్ ఈవెంట్ కి వచ్చినప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట. భారతదేశం రాబోయే 5 సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అతిపెద్ద దేశంగా ఎదుగుతుందని చెప్పారు. దానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. మనటి వరకు భారతదేశ ఆటోమొబైల్ వాల్యుయేషన్ చూసినట్లయితే 14 లక్షల కోట్లుగా ఉండదు. ఇప్పుడు అది 22 లక్షల కోట్ల కింద అయితే మారిందనమాట. అలానే భారతదేశంలో EV తయారీల సంఖ్య కూడా పెరిగింది. EV మార్కెట్ సంఖ్య కూడా పెరిగింది. నేను 2014 సంవత్సరం నుంచి కూడా EV సంబంధించి చాలా వరకు అవేర్నెస్ కల్పిస్తున్నాను. సో నేను ఆ గ్రోత్ ని చూసాను. ఖచ్చితంగా భారతదేశం EVలో అగ్రగామిగా ఎదుగుతుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ చూసినట్లయితే వాల్యూ కంపెనీ వాళ్ళు పూణేలో తమ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే స్థాపించారనమాట. వీళ్ళు ఎలక్ట్రిక్ వాహనాలకి ఎక్స్క్లూజివ్ గా ఆన్ బోర్డ్ ఛార్జర్లు, DC కన్వర్టర్లు, అలానే పవర్ సిస్టమ్ యూనిట్స్ అయితే వీళ్ళు డెవలప్ చేస్తున్నారు అనమాట. చాలా వరకు నేను ఇప్పుడు చెప్పిన కాంపోనెంట్స్ అన్ని వేరే దేశాల మీద అయితే భారతదేశం డిపెండ్ అవుతుంది. బట్ ఇటువంటి కంపెనీ వాళ్ళు ఎక్కడ
డెవలప్ చేయడం ద్వారా మనకి వేరే దేశం మీద డిపెండెన్సీ తగ్గుతుంది, ఎలక్ట్రిక్ వాహనాల యొక్క రేట్లు మరింత కంట్రోలబిలిటీ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే హ్యుండై కంపెనీ వాళ్ళు ఇన్స్టిరాయిడ్ అనే గేమింగ్ కాన్సెప్ట్ డెవలప్ చేసిన ఒక ఎలక్ట్రిక్ కార్ ని సియోల్ సంబంధించిన ఆటోమొబైల్ ఎక్స్పోలో అయితే రివీల్ చేశారనమాట. కంప్లీట్ గా ఈ కార్ చూసుకున్నట్లయితే ఎవరైతే గేమర్స్ కార్ చూపిస్తూ ఉంటారు గేమ్స్ లో, ఇంచుమించుగా ఆ స్టైల్ అయితే కార్ అయితే డెవలప్ చేశారనమాట. చాలా వరకు కలరింగ్ కూడా అలాగే అనిపిస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ టెక్నికల్ స్పెక్స్ అయితే రివీల్ చేయలేదు, కానీ ఒక గేమింగ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ కార్ అని చెప్పి వీళ్ళు ఈ ఆటో ఎక్స్పో అయితే రివీల్ చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే EV91 కంపెనీ వాళ్ళు బ్యాటరీ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యారనమాట. ఈ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి 10,000 పైగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే డిప్లాయ్ చేస్తున్నారు. ఈ 10,000 పైగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే ఉన్నాయో అన్ని కూడా బ్యాటరీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట. ఈ EV91 అనే కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో B2B పర్పస్ కోసం అయితే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే యూజ్ చేస్తారు. వీళ్ళు ఆల్రెడీ బెంగళూరు, చెన్నైలో అయితే వీళ్ళ పైలట్ ప్రాజెక్ట్ అయితే రన్ చేశారు. ఇప్పుడు మరిన్ని నగరాల్లో అయితే విస్తరించి అక్కడైతే బ్యాటరీ సంబంధించిన బ్యాటరీ స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే డిప్లాయ్ చేయబోతున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే హ్యుండై కంపెనీ వాళ్ళు తమ నెక్సో అనే ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కార్ అయితే రివీల్ చేశారనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే కేవలం 5 నిమిషాలు రీఫ్యూలింగ్ చేసుకుంటే 700 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది వస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ ఫ్యూయల్ సెల్ ని చాలా వరకు అప్డేట్ చేసామని చెప్తున్నారు, ఎఫిషియన్సీ పెంచామని చెప్తున్నారు. దీని ద్వారానే ఇంత రేంజ్ అనేది సాధ్యమవుతుందని చెప్పి హ్యుండై కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అలానే హ్యుండై కంపెనీ వాళ్ళు ఎవరైతే ఈ ఫ్యూయల్ సెల్ కార్ కొంటారో 6 సంవత్సరాల పాటు ఉచితంగా హైడ్రోజన్ ఇంధనాన్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.